హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరికీ అయితే జ్యూసులు తెలుసు కదా అండి, ఫ్రూట్స్ జ్యూస్, లెమన్ జ్యూస్. అదేవిధంగా ఈరోజు మీకు నేను రేగి పండ్ల పౌడర్తో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదే రేగి పండ్ల పౌడర్ అండి, ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఈ రేగి పండ్ల పౌడర్ కేజీకి 450 అండి. అమ్మ హాఫ్ కేజీ తీసుకొచ్చింది. దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం అయితే ముందుగా నేను వాటర్ తీసుకున్నాను. ఇలా గ్లాసులలో వాటర్ పోసుకోవాలి. ఇందులో కొంచెం రేగి పండ్ల పౌడర్ వేయాలండి. స్పూన్ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకున్నా సరిపోతుంది. హాఫ్ వేసుకున్నా సరిపోతుందండి. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయాలి. నాకు ఎక్కువగా స్వీట్ ఇష్టం కాబట్టి నేను ఒక్కొక్క స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా స్వీట్ అంటే ఇష్టం లేకపోతే హాఫ్ స్పూన్ వేసుకోండి షుగర్. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఇదేనండి సాల్ట్ స్పూన్ కాకుండా కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఈ రేగి పండ్ల పౌడర్ మన హెల్త్కి చాలా మంచిదండి. సమ్మర్ కాబట్టి మన బాడీలోని వేడిని తీసేసి చల్లవనిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జ్యూస్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగైన తర్వాత తాగేయాలండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.